తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై మాసంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి జూలై 16వ తారీఖు దాకా మిథున రాశిలో ఉంటారు. జూలై 17 నుంచి మనకి కర్కాటక రాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఈ మాసం అంతా ఉంటారు. నెక్స్ట్ రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ఉంటారు. శని వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే బుధుడు వచ్చి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి ఈ శుక్రుడితో పాటే సింహరాశిలో ఉంటారు. సో ఇవండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై మాసంలో ఈ స్థానాల్లో ఉంటారు. ఇక 7వ రాశి అయిన తులారాశి. తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల సమంతా మనకి తులారాశిలోకి వస్తుంది. తులారాశి అంటే మనకి త్రాసు, అంటే ఎప్పుడైతే స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీగా ఉండడం, బ్యాలెన్స్డ్గా ఉండడం, అబద్ధాలు ఆడితే నచ్చరు, శత్రువులు ఎక్కువగా ఉంటారు, మిత్రులు తక్కువగా ఉంటారు. వీరు చాలా నీతి నిజాయితీగా ఉండడం వల్ల వీరి ముందు కూడా ఎవరు నిలబడలేరు, ఎక్కువగా కూడా మాట్లాడరు. సో వీరు కూడా చాలా తక్కువగానే ఉంటారు. సో ఎక్కువగా ఈ రాశికి అధిపతి వచ్చి శుక్రుడేడు కాబట్టి సినిమా రంగం, పత్రికా రంగం, మీడియా రంగంలో ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ రాశిలో శని ఉచ్చలో ఉంటాడు కాబట్టి మెయిన్గా శని వచ్చేసి లాకి సంబంధించిన గ్రహం అండి. సో కోర్టులో పనిచేయడం, జస్టిస్ అవ్వడం, లేకపోతే లాయర్లు అవ్వడం, ఇలాంటి వాటిలో ఎక్కువగా జాబ్స్ ఉండేందుకు అవకాశం ఉంది తులారాశి వారికి. ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోలేదు. ఎందుకంటే మెయిన్గా తులారాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని 6వ స్థానంలో చాలా బాగున్నాడు. ఎందుకంటే 3, 6, 11 స్థానాల్లో శని లాభాన్ని చేకూరుస్తాడనమాట. అలాంటి శని 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. దశమ స్థానంలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుబలం అనేది పరిపూర్ణంగా ఉంది. దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, దైవానుగ్రహం పొందుతారు. అలాగే గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్ వెళ్ళొచ్చు. వాహనం కొనేందుకు అవకాశం ఉంది, అలాగే బంగారం కూడా కొనేందుకు అవకాశం ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం, ఆయుష్ బాగుంటుంది. సో మెయిన్గా వచ్చేసి ఈ గురువు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల, అది కూడా ఉద్యోగ స్థానంలో ఉండడం వల్ల నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాహుకేతులు కూడా 5వ స్థానం మరియు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి అవి కూడా మంచి ఫలితాలను ఇస్తారు. ఇక మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే ఇక ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. అలాగే రాజకీయ నాయకులు, క్రీడాకారులు, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, వీరందరూ కూడా, వ్యాపారస్తులు కూడా అత్యద్భుతంగా ఉంటుంది చెప్పుకోవాలి. మెయిన్గా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అదృష్టం పరిపూర్ణంగా ఉండడం, గురుబలం పరిపూర్ణంగా ఉండడం చేత మంచి ర్యాంక్ సాధించడం, అలాగే పీజీ సెట్స్ కానీ, నీట్ కానివ్వండి, అంటే పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్లు, అంటే మెయిన్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైనా రాసినా కూడా వారికి మంచి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఫారిన్ యూనివర్సిటీస్లో కూడా మంచి అడ్మిషన్ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి అలా కూడా ఫారిన్ వెళ్ళేందుకు అవకాశం ఉంది చదువుకోవడం కోసం. ఇక్కడున్న కూడా స్టేట్ మారడం, అంటే మంచి యూనివర్సిటీలో, మంచి కాలేజీలో ర్యాంక్ సాధించడం ద్వారా మంచి సీట్ కూడా వస్తుంది. బట్ విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. వారికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ఇలాగ చూస్తే కనుక తులారాశి వారికి ఈ మాసం అంతా కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందని అడుగుతున్నారు. ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. ఎందుకంటే మెయిన్గా ఉద్యోగస్తులకి చూడాల్సింది గ్రహం వచ్చేసి శని అండి. శని వచ్చేసి ప్రొఫెషన్ కారకుడు, వృత్తి కారకుడు, అలాగే ఉద్యోగ కారకుడు కూడా. అలాంటి శని మనకి 6వ స్థానంలో చాలా బాగున్నాడు. ఇది కాకుండా దశమ స్థానం ఉద్యోగ స్థానంలో మన గురువు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తుల ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా కలిసి రావడం కూడా జరుగుతాయి. సో ఉద్యోగస్తులకు పరిపూర్ణంగా బాగుంటుందని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు ఎలా ఉంటుందని అడుగుతున్నారు. సో వ్యాపారస్తులకు అత్యద్భుతంగా ఉంటుందని, ఎందుకంటే గురువే మెయిన్గా బాగుండాల్సింది, అలాగే అదృష్టం కూడా బాగుండాలి. మెయిన్గా తులారాశికి అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని 6వ స్థానంలో పరిపూర్ణంగా చాలా బాగున్నాడు. ఆ శనిని మళ్ళీ భాగ్య దృష్టితోటి గురువు కూడా చూస్తున్నాడు కాబట్టి ఇంకా చాలా బాగున్నాడు. గురువు ఉచ్చ స్థానంలో ఉండి వృత్తి స్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులు పట్టిందల్లా బంగారం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళొచ్చు, క్రెడిట్స్ కూడా ఇవ్వచ్చు, పాత అప్పులు ఏమన్నా కూడా అన్నీ తీరిపోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు. సో అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకి. ఇక ఈ మాసం పరిహారాలు వచ్చేసి మనకి పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. వీలైతే అమ్మవారికి అభిషేకంగా, అర్చన కానీ ప్రతి శుక్రవారం చేయిస్తే మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది.
ఇలా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉందండి పద్మారావు నగర్ సికింద్రాబాద్లో. అక్కడ మీ పేరు నక్షత్ర గోత్రనామంతో హోమం మరియు అభిషేకం ఒకసారి చేయిస్తే మీ పేరు నక్షత్ర గోత్రనామంతో ఆ సుబ్రహ్మణ్య స్వామికి స్కందగిరి టెంపుల్లో చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే డిసెంబర్ 5 దాకా మటుకు మనకి పంచమంలో రాహు ఉంటాడు కాబట్టి ఈ పరిహారం పాటిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది.